హలో గైస్, ఈ రోజు చూసారంటే చూడీదార్ టాప్ ఎలా కట్ చేయాలి అనేది అయితే మనం వీడియోలో చూడబోతున్నారు. చూడండి, ఇది యూనిఫామ్ క్లాత్ అన్నమాట. లైనింగ్ లేకుండా వితౌట్ లైనింగ్ టాప్ అయితే కట్ చేయబోతున్నాను. సో రండి, వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ టాప్ కి ఎంత క్లాత్ కావాలి అని అన్నారంటే నార్మల్ గా ఒక 34 సైజ్ ఉన్నంత వరకు అని అంటే 2 మీటర్స్ ఉంటే సరిపోతుందండి. లేదు 34 పైన ఉన్నారు అని అంటే ఒక 2 2.5 మీటర్ అలా తీసుకున్నారంటే కొంచెం కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ దాకా హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం 2.5 మీటర్ తీసుకోమని చెప్పండి. అప్పుడైతే జాయింట్ వేయకుండా ఈజీగా ఉంటది. సో ఈ అమ్మాయి స్కూల్ అమ్మాయి కాబట్టి నార్మల్ గా సింపుల్ గా 2 మీటర్స్ ఉంటే సరిపోతుందండి. మీకు క్లాత్ ఎలా చెక్ చేయాలి అనేది కూడా నేను మీకు రాను రాను వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇలా క్లాత్ ని తీసుకోండి. ఇదైతే మనకి 2 మీటర్స్ క్లాత్, చూడండి 2 మీటర్ క్లాత్ ఉంది. దీన్ని ఇలా డబుల్ గా ఫోల్డ్ చేయండి. డబుల్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మళ్ళీ ఇలా ఒక ఫోల్డింగ్, అంటే చూడండి మొత్తం 4 ఫోల్డింగ్ అయితే చేశాను. మీకు అర్థం అవ్వలేదంటే అడగండి, నేనైతే మళ్ళీ క్లియర్ చేస్తాను. సో ఇలా 4 పార్ట్స్ ఈవెన్ గా ఉన్నట్లు చూసుకొని వీలైతే ఐరనింగ్ చేసుకోండి. కానీ ఈ మెటీరియల్ కి నాకు ఐరనింగ్ అవసరం లేదు కాబట్టి నేనైతే ఐరనింగ్ చేయట్లేదు. ఇలా ఓపెన్ గా ఉన్న వైపు నాకు ఆపోజిట్ లో వేసాను. ఇలా ఫోల్డింగ్ లో క్లోజ్ గా ఉన్న సైడ్ నా వైపు వేసాను అనమాట. సో ఇలా టాప్ మెటీరియల్ వేసుకోండి. ఇలా కట్ చేసాము అని అంటే మీకు ఇప్పుడు మనం ఒకవైపే డ్రాయింగ్ వేస్తాము, కానీ మనకి 2 పీసెస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసాం, ఇది ఒక పీస్ వస్తుంది, ఇది ఒక పీస్ వస్తుంది. సో ఇలా ఇలా వేసుకోండి. ఇప్పుడు టాప్ హైట్ ఎంత, నేను ఈ టాప్ కి మెజర్మెంట్ తీసుకున్నానండి. హైట్ చూడండి 38, షోల్డర్ 14.5, బాడీ మెజర్మెంట్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మెజర్మెంట్ ఇలా తీసుకుంటాము. మీకు మెజర్మెంట్ ఎలా తీయాలి అనే వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇది అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఒకటిను, నార్మల్ చెస్ట్ మెజర్మెంట్ ఒకటి, 2 మెజర్మెంట్ తీసానండి. మీకు అది 31, చెస్ట్ మెజర్మెంట్ 30 అనమాట. ఇది ఆంపోల్ 14.5. ఫ్రంట్ నెక్ చూసారంటే 6, బ్యాక్ నెక్ చూసారంటే 4, చేతుల లెంత్ చూసారంటే 8, చేతులు వెడల్పు 9. ఇక్కడ వేస్ట్ అన్నమాట. ఇక్కడ మనం ఎండ్ అవుతున్న దగ్గర ఈ నడుము వేరండి, వేస్ట్ వేరు. వేస్ట్ అంటే మనం బ్రెస్ట్ ఫినిష్ అయ్యే దగ్గర తీసింది వేస్ట్ అన్నమాట. సో వేస్ట్ స్లిట్ ఎక్కడ ఓపెన్ కావాలి, ఈ ఓపెన్ ని స్లిట్ అని చెప్తారు. ఇప్పుడే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి బిగినర్స్ చూస్తున్నారా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారా తెలియదు. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కింద అడగండి, నేనైతే వీడియోస్ తీసి ఇంకొకటి అప్లోడ్ చేస్తాను. ఇది స్లిట్ దగ్గర తీసిన మెజర్మెంట్ అన్నమాట 32. మీకు నెక్స్ట్ వీడియో బాడీ ఎలా మెజర్మెంట్ తీయాలి అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు హైట్ చూసారంటే 38 అన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ వేయలేదు, వితౌట్ లైనింగ్ కాబట్టి ఎంత మెజర్మెంట్ ఉందో అది అలా కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్ గా ఇక్కడి నుంచి 38 ఇక్కడికి వస్తుంది. సో నాకు షోల్డర్ మెజర్మెంట్ కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కావాలి. షోల్డర్ మెజర్మెంట్ కి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి నేను ఇక్కడ 38 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కిందన ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ అయితే వదులుతున్నాను. కిందన మనం ఫోల్డింగ్ చేయాలి కదా, అందుకోసం. మీకు ఫస్ట్ లో నేను స్టిచ్ చేసినప్పుడు నాకు భయం వేస్తుంది అని అన్నారంటే మీరు కావాలంటే ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇక్కడ ఏదైనా ఎక్కువ తక్కువ చేసినా మీకు ఈ మెజర్మెంట్ హైట్ తక్కువ ఉండకుండా ఉంటది. ఈ మెథడ్ ఫాలో చేసి చూడండి. లేదు నేను కరెక్ట్ గా స్టిచ్చింగ్ అయితే నాకు కరెక్ట్ గా వచ్చాక నాకు ఎలాంటి డౌట్స్ లేదు అంటే కరెక్ట్ గా 38 పెట్టేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా, చూడండి 1 ఇంచ్ మీరు ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే ఫోల్డింగ్ కి కరెక్ట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు హైట్ ఎంత పెట్టాం, ఇక్కడి నుంచి 38 దగ్గర ఒక మార్కు, మీకోసం నేను ఇప్పుడు 40 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ ఒక, ఇది ఒరిజినల్ అండి, ఇది మనకి ఎక్స్ట్రా వదిలింది. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకున్నాము, 14.5.
14.5 నుంచి 3 ఇంచెస్ మీరు మైనస్ చేయాలి ఎప్పుడు చేసినా సరే. సో ఇప్పుడు ఎంత వస్తది? 11.5 వచ్చింది. సో 11.5ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. టేప్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు ఎంత వస్తుంది? 5.25 వస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు టేప్ తోటి కరెక్ట్‌గా 5.25 దగ్గర ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ వదులుకోండి. ఇదే ఎక్స్ట్రా అంటే 6.25 దాకా పెట్టానన్నమాట. ఈ అమ్మాయికి నెక్ చూసారంటే మనం స్కూల్ యూనిఫామ్ కాబట్టి చాలా సన్నంగా ఉంటారు. ఎందుకంటే మనం చెస్ట్ మెజర్‌మెంట్ ఎంత తీసాం? 30 తీసాం కాబట్టి సన్నగానే ఉంటది అమ్మాయి. అందువల్ల నేను చాలా క్లోజ్‌గానే నెక్ పెడుతున్నాను. యూనిఫామ్ ఇది మనం ఏం మోడర్న్ డ్రెస్ కాదు వెడల్పుగా పెట్టడానికి. సో 2 ఇంచ్ పెట్టారంటే మనం స్టిచ్ చేసిన దగ్గరకి 2.25 దగ్గరికి వస్తదన్నమాట. లేదు అని అంటే 2.25 పెట్టండి 2.5కి వస్తది. సో వాళ్ళు ఎలా యూనిఫామ్ వేసుకుంటున్నారు అనేది మీరు ఇప్పుడు మెజర్‌మెంట్‌కి వచ్చినప్పుడు మీరు చూసుకోండి. చూసుకున్నారంటేనే మీకు అర్థమైపోతదన్నమాట. మీరు వాళ్ళు వెడల్పుగా వేశారా? లేదా క్లోజ్‌గా వేశారా? అనేది తెలుస్తది. చాలా వెడల్పుగా అడిగారంటే ఇది మీరు పెంచుకుంటూ ఎళ్ళిపోవడమే. ఇప్పుడు నేను మీడియంలో వస్తదన్నమాట. 2.5 అన్నప్పటికి 2.25 దగ్గర పెట్టాను. ఇది ఎక్స్ట్రా ఇది ఒరిజినల్ 2.5కి వస్తది. సో ఇప్పుడు ఇలా 2 మార్క్స్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి బాడీ మెజర్‌మెంట్ ఎంత తీసాం? 31 దగ్గర ఒకటిను, 31ని తీసాం. సో ఈ 31 ప్లస్ 2 చేసుకోండి. ఎప్పుడైనా సరే టేప్ తోటి మెజర్‌మెంట్ చేశారంటే 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే సేమ్ మెజర్‌మెంట్ మనం పెట్టామంటే చాలదు. సో టేప్ తోటి మెజర్‌మెంట్ తీశారంటే మాత్రం ఇది. అదే మీరు కొలత బ్లౌజ్ గాని, కొలత చుడిదార్ గాని పెట్టి తీశారంటే వేరేలాగా వస్తది. సో ఇప్పుడు 31 తీసాం కదా! 2 ఇంచ్ కలిపామంటే 33 వస్తుంది. సో 33 దగ్గర 4గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టాలి కాబట్టి. సో ఇలా టేప్‌ని ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ 16.5లో సగం ఎంత వస్తది? 8.25 వస్తదన్నమాట. సో ఇక్కడి నుంచి 8.25 దగ్గర ఒక మార్జిన్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ చూసామంటే మనం 32, 30, 34 సో ఈ 3 సైజుల వరకు మీరు ఒక 5 ఇంచ్ పెట్టి 5.5 వచ్చిందంటే సరిపోతదన్నమాట. ఇది నేను అంచనా మీదే పెడతాను. దీనికి మెజర్‌మెంట్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్‌గా కావాలి అంటే పెట్టండి. లేదు అంటే 5 ఇంచ్ మీకు కరెక్ట్‌గా ఉంటదన్నమాట. నేను చూడండి ఎక్కడి నుంచి టేప్ పెట్టాను అనేది 1/2 ఇంచ్ వదిలేసి దాని కింద నుంచే పెట్టాను. 5 ఇంచ్ దగ్గర పెట్టానన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎల్ షేప్‌లో ఒక మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నుంచి ఎంత వస్తుందో చూసుకోండి. కరెక్ట్‌గా మనకి 6.25 కదా! ఇక్కడ నుంచి కూడా 6.25 ఉందో చూసుకోండి. సో కొంచెం ఒక 1 ఇంచ్ అలా అంటే మనకేం ప్రాబ్లమ్ ఉండదు. అయినా సరే కరెక్ట్‌గా వేసుకోండి. ఇక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ అన్నమాట. నేను ఎప్పుడు 3/4 ఇంచే తీస్తాను. చాలా మంది 1.5 ఇంచ్ తీస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అలా చేయనండి. సో ఇక్కడ ఒక 3/4 ఇంచ్ వేసి మీరు ఇక్కడి నుంచి ఇక్కడ ఒక మార్క్ ఆల్రెడీ చేసి ఉన్నాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ దాకా లైట్‌గా వదిలేసి ఇక్కడి నుంచి ఒక కర్వ్ వేసుకోండి. ఈ కర్వ్ దీంతో ఇలా జాయిన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది మనకి ఎక్స్ట్రా. ఇక్కడ ఒరిజినల్ మెజర్‌మెంట్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇలా లైట్‌గా డాట్ పెట్టండి. అంటే ఈ 1/2 ఇంచ్ మనకి స్టిచ్‌కి వెళ్ళిపోతది. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా తీసామా లేదా అనేది ఎలా చెక్ చేయాలంటే ఆర్మ్ హోల్ ఎంత తీసామో 14.5 ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు టేప్ పెట్టి చూడండి. ఇక్కడే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి చూడండి. 7.25 కరెక్ట్‌గా వస్తుందా? సో మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా తీసాము. ఇప్పుడు బాడీ మెజర్‌మెంట్ కూడా కరెక్ట్‌గా తీసామన్నమాట. ఇలా చెక్ చేసుకోండి. తర్వాత చూసారంటే వేస్ట్ ఎంత? 26. సో ఇక్కడి నుంచి మీరు ఒక 14 ఇంచ్ దగ్గర